నేను డాక్టర్ రమ్య వందన శెట్టి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ యూరోగైనకాలజిస్ట్, గ్రావిడ్ హోమ్ హాస్పిటల్స్, హన్మకొండ. మహిళలందరికీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు. సో ఈ రోజుల్లో మహిళలందరూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. లైక్ మూవీ ఫీల్డ్స్లో కానీ, మెడికల్ ఫీల్డ్లో కానీ, స్పోర్ట్స్, పాలిటిక్స్, ఎవ్రీవేర్ విమెన్ ఇస్ లైక్ షైనింగ్ హై, దే ఆర్ గ్రోయింగ్ హై. సో ఇదంతా ఒక వెరీ వెరీ హ్యాపీ థింగ్స్ హ్యాపెనింగ్. బట్ ఇంకా ఏంటంటే మహిళలు తమ హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. అది నేను మెయిన్గా చెప్దాం అనుకుంటున్నాను. సో విమెన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మహిళలు ఏంటంటే ఒక సర్టన్ ఏజ్ వరకు కూడా ఓకే, కానీ ఆఫ్టర్ 40s విమెన్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని చాలామంది మహిళలు కొంచెం అశ్రద్ధ చేస్తారు. ఎంతసేపు పిల్లలు, ఫ్యామిలీ, హస్బెండ్, ఇదే కాకుండా మీ హెల్త్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవడం నేర్చుకోండి. లైక్ హెల్దీ ఫుడ్, హెల్దీ హ్యాబిట్స్ లైక్ ఎక్సర్సైజ్, ఇవన్నీ చేసుకోవడం ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మహిళల్లో మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో వాళ్ళు దీని గురించి శ్రద్ధ తీసుకోవాలి. మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక ప్రివెంటబుల్ డిసీజ్. సో దీనికి HPV వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉంది. 9 ఏళ్ల నుంచి 45 ఏళ్ళ వరకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. సో కంపల్సరీ ప్రతి మహిళ ఈ వ్యాక్సినేషన్ వేయించుకోండి. దిస్ ఈస్ లైక్ వన్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఓవర్కమ్ ఆర్ ప్రివెంట్ క్యాన్సర్. సో కంపల్సరీ ఇది మహిళలందరూ ఉపయోగించుకోవాలి. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ వ్యాక్సిన్ అనేది 9 to 15 years ఇస్ ద బెస్ట్ టైం. ఈ ఏజ్లో వేసుకుంటే 2 doses సరిపోతాయి. అదే ఆఫ్టర్ 15 to 45 years 3 doses వేసుకోవాలి. మనకి మార్కెట్లో 3 types ఆఫ్ వ్యాక్సిన్స్ లైక్ గార్డాసిల్, 9, 4, సర్వావాక్ ఉన్నాయి. సో ఏదైనా వేసుకోండి, బట్ వ్యాక్సినేషన్ అయితే కంపల్సరీ వేయించుకోండి. దాంతోపాటు వన్స్ పెళ్ళైన తర్వాత లైక్ 25 years దాటిన తర్వాత పాప్స్మియర్ అనే టెస్ట్ ఉంటుంది. ఇది ఎవ్రీ 3 yearsకి ఒకసారి చేయించుకోవాలి. దాంతోపాటు HPV DNA టెస్టింగ్, ఈ 2 టెస్టులు చేయించుకుంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ముందు స్టేజెస్లోనే ఐడెంటిఫై చేయగలం. అండ్ దాని ద్వారా మనం కరెక్ట్ ట్రీట్మెంట్ అండ్ కాంప్లికేషన్ని ప్రివెంట్ చేయగలం. ఈ రోజుల్లో ఏంటంటే చిన్న పిల్లల నుంచి కూడా ఏదో ఒక హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ చాలా పెరుగుతున్నాయి. సో ఎర్లీ ఏజెస్ నుంచే హెల్దీ న్యూట్రిషియస్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ డైలీ 1 hour అనేది ఇంపార్టెంట్. ఇవి మీరు అలవాటు చేసుకోండి, హ్యాబిచువేట్ చేసుకోండి. అండ్ విమెన్ ఈ రోజుల్లో చాలా ముందుకు వెళ్తున్నాము. అలానే ఎవ్రీ విమెన్కి లైఫ్ స్కిల్స్ కొన్ని లైక్ డ్రైవింగ్ కానీ, లైక్ సెల్ఫ్ ప్రొటెక్షన్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకోండి. ఒక హాబీని చేసుకోండి, మీకంటూ మీకు ఒక హాబీని డెవలప్ చేసుకోండి. డైలీ ఒక 1 hour మీకోసం మీరు స్పెండ్ చేసుకోండి. సో నేను మహిళలందరికీ చెప్పేది ఒక్కటే, సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ విమెన్స్ హెల్త్. Many women are coming forward in every field. Women empowerment is going in a higher way. I am very happy for that. Happy International Women's Day to all the women. Thank you.